ఆడియన్స్ అంతా కాటమరాయుడు అంటూ కలవరించడానికి రెడీ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు పంచెకట్టి చేతికి గట్టిగా బంగారం పెట్టి పక్కా సీమలుక్తో కిక్కెక్కించిన పవన్ ప్రస్తుతం మాత్రం తనలోని రెండో షేడ్ని చూపిస్తున్నాడు. కోరమీసంతో నాటు లుక్లో అదరకొట్టిన పవన్ ప్రస్తుతం మాత్రం ఫారెన్ షెడ్యూల్ స్టిల్స్తో కొత్త వేవ్స్ క్రియేట్ చేస్తున్నాడు. సేమ్ అత్తారింటికి దారేది ట్రెండ్ ఫాలో అవుతూ సూట్తో స్టైలిష్ క్యాజువల్ వేర్తో కేకలు పెట్టిస్తున్నాడు. ఇక శృతి హాసన్ కూడా గబ్బర్ సింగ్ కంటే గ్లామర్ డోస్ పెంచి తన తరపున కాటమరాయుడికి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఇప్పటికే బ్లాక్ బస్టర్ ఆడియో అంటూ ట్యాగ్లైన్ వేసుకున్న ఈ సినిమాలో 2 సాంగ్స్ అబ్రాడ్లో షూట్ చేశారు. ఆ 2 సాంగ్స్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయట. పైగా ఆ సాంగ్స్ని పవన్ ఆధ్వర్యంలో షూట్ చేయడం మరో ఇంట్రెస్టింగ్ పాయింట్. సర్దార్ విషయంలో జరిగిన పొరపాటు మళ్ళీ రిపీట్ కాకుండా, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా రీషూట్లు కూడా చేసి రిచ్ అవుట్పుట్ రెడీ చేశారు. సో సినిమాలో ఏ లుక్ ఎక్కువ మార్క్స్ వేయించుకుంటుందో అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. దీనికి నేను సైట్ వేసా, ఇది వేరే వాడికి సైట్ వేసింది అంతే. వాడికి హెల్ప్ చేస్తాను వీడికి హెల్ప్ చేస్తానన్నా చివరికి నువ్వే ఇబ్బందుల్లో పడతావు. మర్యాదగా ఇవాళ రాత్రి ఈ ఊరు నుంచి వెళ్ళిపో. ఒక అమ్మాయి ముఖం మీద యాసిడ్ కొట్టారా? నీ పిల్లాడి రేట్ ఏంటో నువ్వే డిసైడ్ చేయి. కానీ ₹1 కోటి 1 రూపాయి తగ్గినా కూడా నీ పిల్లాడిని నరికేస్తా.